అందరికీ నమస్కారం. మనిషి సృష్టించినది ఏదైనా మార్పు చెందుతూ ఉంటుంది. ఇది సత్యం. ఇదే సత్యం. ఈ భూమి మీద మనిషి ఒక్కడే తన యొక్క జ్ఞాన తెలివితేటలతో తన నివసించే ప్రాంతాలను బట్టి, తన యొక్క ఆహారపు అలవాట్లు, జీవన శైలిని బట్టి, తను ఏర్పరచుకున్న నమ్మకాల విశ్వాసాలను బట్టి, తన యొక్క మానసిక స్థితిని బట్టి సాంప్రదాయాలను, ఆచారాలను, సంస్కృతులను, పద్ధతులను, సిద్ధాంతాలను, విధి విధానాలను సృష్టించుకున్నాడు. ఈ సాంప్రదాయ విధి విధానాల్లో, ఆచారాలలో దైవత్వాన్ని, అనేక నమ్మకాలను, విశ్వాసాలను, మానవ సంబంధాలను, కుటుంబ సంబంధాలను, పండుగ ప్రత్యేకతలను నింపుకొని మనిషి సృష్టించిన ఆ సాంప్రదాయాలను, ఆ ఆచారాలను కొనసాగిస్తున్నాడు. వందల వేల సంవత్సరాలుగా ఎన్నో సాంప్రదాయాలు పుట్టాయి, కనుమరుగైపోయాయి. కొన్ని ఉన్నాయి, అవి ఉన్నా కూడా అందులో కొన్ని మార్పులు చేర్పులతో కొనసాగుతూ ఉన్నాయి. విషయం ఏమిటంటే, కాలానికి అనుకూలంగా సాంప్రదాయాలలో, ఆచారాలలో మనిషి యొక్క జీవన శైలిని బట్టి, మనిషి యొక్క మానసిక స్థితిని బట్టి, మనిషి యొక్క తెలివితేటల జ్ఞానాన్ని బట్టి ఈ ఆచార సాంప్రదాయాలలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. కొత్త ఆచార సాంప్రదాయాలు పుడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ సాంప్రదాయ ఆచార సంస్కృతులను కాపాడుతూ కొనసాగించాలని ఒక వర్గం యొక్క ప్రయత్నము, ఇంకొక వర్గము వారికి అనుకూలంగా మార్చుకొని, వారి యొక్క జీవన శైలికి అనుకూలంగా సాంప్రదాయంలోని అనేక మార్పులు చేసుకొని కొత్త విధానంలోకి, కొత్త సాంప్రదాయం మార్గాన్ని సృష్టించుకుంటారు. ఇలా మనిషి జీవితంలో ఒక తరం నుంచి ఇంకొక తరానికి మధ్య ఈ సాంప్రదాయాలు, ఆచారాల మధ్య విభేదాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇది అంతము లేని చర్చ, ముగింపు లేని చర్చ. ఈ విషయం యొక్క చర్చ ఎందుకు జరుగుతుందంటే, ఈ మధ్యన వస్త్రధారణ పైన, ఆచార సంస్కృతులపైన పెద్ద చర్చనే జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇది నెవర్ ఎండింగ్. దీనికి అంతము అనేది లేదు, ముగింపు అనేది లేదు. మానవ జాతి జీవించి ఉన్నంత వరకు